ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల తనను వ్యక్తిగతంగా ఢీకొనలేకనే దేవాలయాలపై స్థానిక శాసనసభ్యురాలు కొండా సురేఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్ లో ఉన్న మహంకాళి దేవాలయం ప్రహరీ గోడ కూల్చేందుకు నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రహరీ కూల్చేందుకు వస్తున్నారనే సమాచారంతో బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గం గుడి ప్రాంగణానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఆలయ ప్రహరీ గోడ కూల్చివేసేందుకు ఒక మద్యం వ్యాపారి ప్రోత్సహిస్తున్నారని, వారికి కొండా దంపతుల అండదండలు ఉన్నాయని, ఇదంతా తనను వ్యక్తిగతంగా ఎదుర్కోలేకనే అమ్మవారి ప్రహరీ కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని సారయ్య ఆరోపించారు. అసలు యాక్చువల్గా మాంకాళ్ టెంపుల్ ఇది. ఈ మాంకాళ్ టెంపుల్ అనేది కాకతీయులకు సంబంధించింది, దాని రుద్రమంది సదావృద్ధులకు సంబంధించిన టెంపుల్. యాక్చువల్ టెంపుల్ అంటే గుడిలాగా లేకుంటే అప్పుడు వాయు ఉండే అప్పుడు చిన్న దాన్ని మా ఫాదర్స్ వాళ్ళందరూ కూడా మా దగ్గర మా కుటుంబ సభ్యులు రామేశ్వరి పోచమ్మ టెంపుల్ ఉంది. పోచమ్మ టెంపుల్, మాంకాళ్ టెంపుల్ అంటే ప్రజలందరూ కూడా మాంకాళమ్మ గారు నైవేద్యం పెట్టిందని పోచమ్మ టెంపుల్. అలాంటి రెండు మరి రాజకీయంగా దీన్ని తలదూసి పక్కన రమేష్ అన్న ఉన్నవాడికి ఆనాడు పున్నముల్లి అనే వ్యక్తి ముందు కాపు పేరుతో కొంత కేసేసి దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాడికి పాపం డెత్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రజలు వాళ్ళకి అంటే మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు అది దీన్ని కులగొట్టని చెప్పి రాజ్యాంగం తెలిసింది. అంటే వాళ్ళంటే కులం అట, దేవుడికి ఏ కులం లేదు, ఏ కుల మతాలు లేదు. దేవుడు మాంకాళమ్మ శ్రీశక్తి పీఠం. శ్రీశక్తి పీఠం అనేది మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇక్కడే ఉంది. నేను దయచేసి నేను రాజకీయ నాయకులు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. అయ్యా రాజకీయ నాయకులు రాజకీయం లేకుంటే అమ్మవారిని రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ కులమైనా, మతమైనా పోకుండా వస్తుంది దండం పెట్టేది కార్యక్రమం. రాజకీయాలు